కోవూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై విమర్శల జడివాన కురిపించారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవాల వేదికగా ఆమె ప్రసన్నకుమార్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రసన్నకుమార్ రెడ్డికి పూర్తిగా మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఆయన జీవితాంతం మాజీ ఎమ్మెల్యేగాని మిగిలిపోతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. 6 సార్లు గెలిచారని అహంకారంతో ఉన్న ప్రసన్నను కేవలం 25 రోజుల్లో టికెట్ తెచ్చుకుని 55,000 భారీ మెజారిటీతో కోవూరు ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలకు మహిళలన్నా వారి విలువలన్నా కనీస గౌరవం లేదని మండిపడ్డారు. ప్రసన్న చేసిన అవినీతిపై తాను వెనక్కి తగ్గేదే లేదని, ఆయన చేసిన ప్రతి పనిలోనూ కమిషన్లు తీసుకున్న వాటా రాజకీయాన్ని బట్టబయలు చేస్తారని హెచ్చరించారు. కోవూరు వేదికగా జరిగిన కూటమి సభలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై రాజకీయ సమరం ప్రకటించారు. ప్రసన్నకు అసలు మహిళల గురించి మాట్లాడే హక్కే లేదని స్పష్టం చేశారు. అవును, నేను సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని పెళ్లి చేసుకుని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అయ్యాను. సోమిరెడ్డి వేమిరెడ్డి 2 ప్రతిష్టాత్మక కుటుంబాలకు గౌరవం తెచ్చిన ఆడబిడ్డనంటూ తన కుటుంబ నేపథ్యంపై ప్రసన్న చేసిన విమర్శలను తిప్పుకొట్టారు. ప్రసన్నకు చేతకాని వాతల రాజకీయాలు తప్ప అభివృద్ధి చేయటం తెలియదని, కోవూరులో ఆయన ఏ పని చేసినా కేవలం కమిషన్ల కోసమే చేశారని, ప్రతి దాంట్లోనూ వాటాలు తీసుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇకపై నీ బెదిరింపు మాటలకు భయపడే ప్రసక్తే లేదని, నిన్ను వదిలిపెట్టనంటూ హెచ్చరించారు. మహిళలను విమర్శించే ఇలాంటి రాజకీయ నాయకులను ప్రతి మహిళ ఎదిరించారని, రేపు ఓట్లు అడగడానికి వస్తే దరిదాపుల్లోకి కూడా రాకుండా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కోవూరు ప్రజల ఆశీస్సులు, మహిళల అండ తనకు ఉన్నాయని, ప్రసన్న లాంటి అవినీతి నేతలకు రాబోయే రోజుల్లో మహిళా లోకమే బుద్ధి చెబుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. నన్ను ఎంతో నమ్మకంతో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఒక అతని మీద 25 రోజుల్లో టికెట్ తీసుకొని రాజకీయాల్లోకి అడిగిపెట్టిన నన్ను గెలిపించి ఇక్కడ నుంచి అంతకు ముందున్న వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. ఎంతమంది మహిళా మంది ఉన్నారు. ఈరోజు వైసీపీ నాయకులు మహిళలకి విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టేలాగా మాట్లాడుతున్నారు. నిన్న చూసాం మనం హోం మంత్రి అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి గారు ఏం మాట్లాడారు. ఆయనకి నేను ఆల్రెడీ కౌంటర్ ఇచ్చాను. ఇలా మాట్లాడటం తగదు. మా నియోజకవర్గంలో కూడా ఒకరున్నాడు ఇట్లాగా మాట్లాడేవాడు. ఈ రాజకీయ నాయకులు ఏ రోజైతే మహిళకి మీరు మర్యాదిస్తారో మా మహిళలు మిమ్మల్ని తరిమి కొట్టారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో మహిళా మనులు ఉంటారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అది నేను చెప్పిన కొత్త రోజే ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో ఈ రోజు ఒక పిచ్చోళ్ళు మాట్లాడారు. మీ ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అభివృద్ధి చేశారు చూడమ్మా అని చెప్పాడు. పిచ్చర్ కావాలా చాదస్తం అనుకోవాలా నాకు అర్థం కాదు. సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నీకు అనవసరం. నన్ను ఏ రోజైతే ఎలక్షన్ ముందే నేను ప్రజలకి ఎవరు చెప్పని విధంగా నేను చెప్పి ప్రజల మన్ననలు పొందిందాన్ని నేను నల్లపరెడ్డి ప్రసన్నని అని చెప్పి నువ్వు చెప్పే ప్రసన్న నిన్ను తరిమి కొట్టారు. అది చూసుకో ముందు. ఎవడైతే ఏంటి ప్రజలకి సేవ చేయడానికి నేను 2 కుటుంబాలకి గౌరవం తెచ్చిన ఆడబిడ్డని నేను. నీ మాటలకి వెనక్కపోతాం అనుకుంటున్నారేమో మీరు. పదే చెప్తున్నాం, ఇలా మాట్లాడితే వెనకడిగేసేది లేదు, నిన్ను వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ముందు దాన్ని గురించి చూసుకో. నువ్వేమేం చేస్తున్నావో, ఏమేం తప్పులు చేస్తున్నావో చూసుకో. నేను అది చేశాను, ఇది చేశాను. ఏం చేసావు నువ్వు? చేసినప్పుడల్లా ప్రతి దాంట్లో నీ కమిషన్ల కోసం చేసావు. నువ్వు ఏ పని చేసినా దాంట్లో నీకు వాటా ఉండాలి. ఇంతెందుకు ఇప్పుడు పంచేళ్ళలో అక్కడ
ఆల్రెడీ. ఆడ 4 ఇళ్ళున్నాయి. ఆ ఇళ్ళ దగ్గర వాటర్ ప్లాంట్ అవసరం లేదు. ఎవరో ఒక ఎంపీని కాకబట్టి 7 లక్షలు తెచ్చాడు అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టడానికి. అది అసలు అవసరం లేదు అక్కడ. ఎందుకు? ఆ వాటర్ ప్లాంట్ అతనికి ఇచ్చేసి అతని దగ్గర డబ్బులు నువ్వు తీసుకోవడానికి. ఇది నువ్వు చేసే పని. ఈ రోజు నీ దగ్గర ఉన్న ప్రతి నాయకుడు నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అమ్మా నువ్వు ఎప్పుడు మమ్మల్ని చేర్చుకుంటావు? మేము ఫోన్ పేలు కొట్టలేక అలసిపోతున్నాం. నువ్వు ఎప్పుడు చేర్చుకుంటావు మమ్మల్ని? మేము ఫోన్ పేలు కొట్టలేకపోతున్నామమ్మా, మమ్మల్ని చేర్చుకొని అడుగుతున్నారు నన్ను. ఇన్ని నీ వెనకాల పెట్టుకొని నీకు ఎక్కడ హక్కు ఉంది మహిళల గురించి మాట్లాడడానికి? ఏమైనా బుద్ధుందా? ఒకసారి చెప్పాను, అర్థం కాదా? అవును ఏంటి ఇప్పుడు నేను సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డినే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని. నేను వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని అయినా నీ భార్యను అడుగు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నల్లపరెడ్డి గీత అయిందా లేకపోతే అలాగే ఉందో అడుగు. కాబట్టి ఇలాంటి చాతావాతాగాని రాజకీయాలు ఇక్కడ చేయొద్దు. నీ చరిత్ర అయిపోయింది. ప్రసన్నానికి ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ నిన్ను ఈ కోవూరు మహిళలు తరిమి కొడతారు. నీకుగా ఒక్క ఓటేరు. మేము ఈరోజు ఈ 2 సంవత్సరాలు ఈ మాదిర కూటమి నేతలు అందరం కలిసి ఇలా చేసుకుంటున్నామంటే ఆ ప్రజల ఆశీస్సులు మాకున్నాయి కాబట్టే, ఆ మహిళలందరూ నన్ను గెలిపించారు కాబట్టే ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రతి మహిళ ఎదుర్కోవాల్సిన పని ఉంది. మీరందరూ కూడా మహిళలందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళు మన దరిదాపులకి ఓటడగడానికి కూడా రానివ్వకండి అని చెప్పి నేను ఏ ఒక్క రాజకీయ నాయకుడైతే మహిళను విమర్శిస్తాడో ఆ రాజకీయ నాయకుడికి ఓటు హక్కు లేదు, ఓటు అడిగే హక్కు లేదు మహిళని. అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీ దగ్గరికి ఓటు అడగడానికి ఏ మహిళ దగ్గరికి వచ్చినా మీరు తగు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఇక్కడున్న మహిళా సోదరి మండలికి అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనము ఎంత గమ్ముగుండాలన్నా మనల్ని రెచ్చగొట్టి ఇలా మాట్లాడే వీళ్ళందరి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళని గురించి అసలు వాళ్ళు ఒక మనుషులుగా మనం లెక్క కూడా ఇవ్వలేదు. ఈ రోజు మనం ఇదంతా మాట్లాడినందుకు, ఈ మహిళలందరూ నా పక్కన ఉన్నందుకు ఇది అక్షరాల సత్యము. అతను మళ్ళీ ఇంకా మాజీ ఎమ్మెల్యేగానే జీవితాంతం మిగిలిపోవాల్సిందే అనే దానికి ఆ భగవంతుడు ఆశీస్సులే ఈ వర్షమే కారణం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి నాయకులు, మహిళలని విమర్శించే నాయకులు ఉన్నంత వరకు ఏ మహిళ కూడా నాయకుడికి ఓటు వేయకూడదు అని చెప్పి నేను మీకు